అందరికీ నమస్కారాలు. ఇన్ఫ్యాక్ట్ కిషన్ గురించి చెప్పాలంటే వెన్ హీ వాజ్ 3 years old నా ఇంట్లో ఒక హ్యాండిక్యామ్ ఉండింది. ఆ హ్యాండిక్యామ్ పట్టుకొని హీ స్టార్టెడ్ హిజ్ లైఫ్ విత్ కెమెరా. అండ్ ఒక 3.5 years వస్తే హీ వాజ్ వెరీ చబ్బీ అండ్ వెరీ ఫేర్. ఈ అడ్వర్టైజ్మెంట్ చిల్డ్రన్ స్టోర్స్కి అడ్వర్టైజ్మెంట్కి మోడల్ అయ్యాడు. అవకాశం ఇచ్చిన కృష్ణ గారికి, శ్రీకాంత్ గారికి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకున్న వాళ్ళు చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లాగా నాకు తెలిసిన విషయం, ఈ విషయంలో కిషన్ గారు తీసిన చాలా అద్భుతంగా తీశారు సినిమాని. ఎంత ఉంటుందా అని అనిపించింది. ఆయన చూస్తే ఆయన వాయిస్కి, ఆయన తీసిన విధానానికి చాలా హ్యాట్స్ ఆఫ్. కిషన్ గారు నాకు ఇందులో మంచి పాట రాయ అవకాశం ఇచ్చారు. వారికి ముందుగా కృతజ్ఞతలు. వారి తెలుగువారే కావడం. ఈ సినిమాలో రాసే అవకాశం నాకు ఒక 1 month బ్యాక్ వచ్చిందండి. అవకాశం అయితే 1 month బ్యాక్ వచ్చింది, కానీ కిషన్ మాత్రం నాకు 6-7 years ముందే తెలుసు. ఇంతకుముందు ఒకసారి మన చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్కి వచ్చారు, అప్పుడు కవరేజ్కి వెళ్ళాను. ఇప్పుడు తన సినిమాకే పాట రాయడం చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు ఇంటర్వ్యూలు అవి చేసామన్నమాట. ఆ అబ్బాయిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది ఇక్కడ మొదలుపెట్టారు ఇలా ఈ అబ్బాయిలాగా చేద్దామని. అలాంటి చాలామందికి ఇన్స్పిరేషన్ పంచిన అబ్బాయి తీసిన సినిమాలో నేను ఒక పాట రాయడం చాలా ఆనందంగా ఉంది. ఫిలసాఫికల్ టచ్ ఉన్న పాట రాశానండి. నిజానికి పదాలు సింపుల్గానే ఉంటాయి, కానీ కష్టపడి రాయాల్సి వచ్చింది పాటని. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కిషన్ గారికి, వాళ్ళ ఫాదర్ గారికి It really means a lot. First, I would like to say a big thanks to Kishan, because he had this faith in me that I can play a part in his film, which is a very, very big thing for me. Thank you, Uncle. I'm missing Shaileja auntie here. It is like a family, and it really means a lot. Thank you, Giridhar ji and beautiful wife, because they gave me Lakshmi Rave Ma Intiki, which was a wonderful part of my life again. So my journey has been really interesting. People have loved me with open arms. They in Telugu films also, they loved my character and they enjoyed whatever I did on screen. And this is something which I have never done. The characters which I have played are either bubbly or the young teenage love stories or any of that. But this is not that. This is not Avika. This is the character Geeta. And మీరందరికీ మీ కిషన్ ఎస్ఎస్ చేసిన నమస్కారం. ఫస్ట్లీ ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. మాంజా డైరెక్ట్లీ ఈ ఫిల్మ్ గురించి చెప్పాలంటే, ఏమి మాంజా అంటే, ఈ ఫిల్మ్ వెనకాల ఏముంది, వాట్ ఈస్ ద బ్యాక్ స్టోరీ, అథవా వాట్ ఈస్ ద మూవీ అబౌట్ అని చెప్పాలంటే, ఆల్మోస్ట్ 2 years ముందు నేను ఒక ప్రోగ్రామ్కి హ్యాడ్ బీన్ టు ఎ ప్రోగ్రామ్. అందరూ చిన్న వయసులో చిల్డ్రన్ అండ్ టీనేజర్స్, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అండ్ నన్ను అక్కడ ఇన్స్పైర్ చేసి వాళ్ళ దగ్గర మాట్లాడేదానికి, ఒక డే స్పెండ్ చేసేదానికి అక్కడ పిలిచినారు. బట్ వాళ్ళని స్పీచ్ ఇచ్చే తర్వాత వాళ్ళ జೊತೆలో మాట్లాడినప్పుడు నాకు తెలిసింది దట్ వాళ్ళందరూ మాలాగే స్కూల్ వెళ్ళే మాదిరి ఒక నార్మల్ చిల్డ్రన్స్ కాదు. అండ్ దేవర్ జువెనైల్ అఫెండర్స్, అంటే మేమేమి బాల నిందితులు అని పిలుస్తామో వాళ్ళు అని. అండ్ 15, 16, 17 yearsలో డబుల్ మర్డర్, డకాయితీ అండ్ ఘోర అపరాధాలని చేసిన వాళ్ళు. ఐ థింక్ ఆ రోజు వాళ్ళని ఇన్స్పైర్ చేసినప్పుడు నేనే ఇన్స్పైర్ అయ్యాను టు నో అబౌట్ దెమ్ అండ్ టు లెర్న్ అబౌట్ దెమ్. ఐ థింక్ ఈ మూవీ బ్యాక్ స్టోరీ అంటే అక్కడి నుంచి షురూ అయ్యే ఒక పయనం, ఒక జర్నీ అని చెప్పొచ్చు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఎమోషనల్ మూవీ. అంటే జువెనైల్ అఫెండర్స్ ఇలాంటి ఒక సినిమా మేము చెప్పాలంటే ఇండియన్ హిస్టరీలో ఇదివరకు రాలేదు. అంటే జువెనైల్ అఫెండర్స్ని ఈ సమాజ, ఈ వాతావరణ, ఈ పబ్లిక్ ఏ రీతి చూస్తారో, అథవా మేబీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏ రీతి చూస్తుంది, ఆర్ పోలీస్ ఫోర్స్ మేబీ. అండ్
ఐ థింక్ ద హోల్ ప్రిమైస్ ఆఫ్ ద మూవీ ఈజ్ అ పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా. అంటే మేమేమి వాళ్ళ గురించి ఎలా వాళ్ళని ట్రీట్ చేయాలి, వాళ్ళ గురించి వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఒపీనియన్స్, కానీ ఆడియన్స్ డెసిషన్. ఇట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ వ్యూ మూవీ. అండ్ ఐ థింక్ ఈ మూవీ వెనకాల ఉండే ఒక ఛాలెంజ్ అంటే యాక్చువల్గా ఫస్ట్ నేను అవికా గారితో లక్ష్మీ రావే మా ఇంటికి చిత్రాన్ని నిర్మించేటప్పుడు కరెక్ట్గా ఆ టైంలోనే అవికా గారు కన్నడ, హిందీ, తెలుగు ఈ చిత్రాన్ని అంగీకరించింది. ఆ షూటింగ్ జరిగేటప్పుడు నేను తరచూ బెంగళూరు వెళ్ళేవాడిని. ఆ షూటింగ్ చూస్తుంటే నిజంగానే వాళ్ళ కిషన్ అండ్ వాళ్ళ ఫాదర్ శ్రీకాంత్ గారు ఆ సినిమాని తీస్తున్న విధానం, వాళ్ళు పడుతున్న ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. తర్వాత ఒకసారి నేను కిషన్ తోటి కూర్చొని మొత్తం లైన్ విన్నాను. అమేజింగ్. అసలు అది ఎవరు ఆ లైన్ అసలు టచ్ చేయడానికే సాహసం చూపించరు. అలాంటిది చాలా ఇన్నోవేటివ్గా ఆ సినిమా చూసి డెఫినెట్గా ఈ సినిమాని నేను తెలుగులో 100% నేనే చేయాలని అప్పటి నుంచి, ఇది అండర్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 1 year బ్యాక్, ఇదే నేను అప్పుడు వాళ్ళ ఫాదర్ తోటి శ్రీకాంత్ గారితో డిస్కస్ చేసి ఈ సినిమాని తెలుగులో బాగా ప్రమోట్ చేసి డెఫినెట్గా ఈ సినిమాని ఒక మంచి సినిమాని ప్రజెంట్ చేసేదానికి నాకు అవకాశం ఇవ్వండి. శ్రీకాంత్ గారు 100% మనం కలిసి చేద్దాం. ఎందుకంటే లక్ష్మీరావి మా ఇంటికి నేను చిత్రాన్ని నేను నిర్మించినప్పుడు దాని తర్వాత దాన్ని నిర్మించిన విధానం, దాన్ని పబ్లిసిటీ అది కూడా ఆయనకి నచ్చి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ముందుగా శ్రీకాంత్ గారికి నేను నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే ఇంత మంచి చిత్రాన్ని దర్శకత్వం వహించి ఇది నిజంగా మన ఇక్కడ మన పేపర్స్లో న్యూస్ సరిగ్గా వచ్చిందో లేదో తెలియదు, కానీ మొత్తం కన్నడ మొత్తం అది ఆస్కార్కి అది వెళ్తుందన్న న్యూస్ని కన్నడ పేపర్స్లో చాలా గ్రాండ్గా ఇది వచ్చింది. అది అసలు తను పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు కిషన్ అక్కడ కన్నడ ఇండస్ట్రీలో. నిజంగా డెఫినెట్లీ బిఏ ఇండియన్ విల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. డెఫినెట్గా ఇలాంటి ఇంత మంచి చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని తెలుగులో ప్రేక్షకులకు అందించే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరొక్కసారి కిషన్కి, వాళ్ళ తండ్రి గారి అయిన శ్రీకాంత్ గారికి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ ఎండ్కి సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. తెలుగు, హిందీ, కన్నడ 3 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. డెఫినెట్గా ఇది ఒక మంచి చిత్రం అవుతుంది. 100% ఇట్స్ ఎ సెన్సేషనల్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. సూటిగా చూడకు, సూదిలా నవ్వకు, ఎదురు